అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. అదే ఇంటికి పిలిపించి నిలబెట్టి 2.5 గంటల సేపు దౌర్జన్యంగా భాగం తీసుకున్నాం వ్యక్తులు. ఎవరిని అనుభవిస్తున్నాం? ఎవరు డబ్బులు తీసుకుని వెళ్ళిపో కప్పాలు వేసుకుని డబ్బులు ఆస్పత్రి సంపాదించిన వ్యాపారాలు చేసుకున్నావు, చేసుకో, మాకు అభ్యంతరం లేదు. 9 మాసాలు ఈరోజు క్రమంలో ఉన్నాం మేము, మౌనంగా నోరు ఇప్పలా మేము. మాట్లాడుతున్నాం అంటే బాధ. మాకు తెలుసు మా కష్టాలు. తెల్లదొక్కేసుకొని మేము తిరుగుతున్నామంటే ఆ చొక్కాకి ఎన్ని బొక్కలున్నా మాకు తెలుసు బాధ. ఆలోచన మాకు తెలుసు. ఎవరి దగ్గర కూడా పుట్టగానే కోటీసులు కాదు. అందరూ ఉన్నతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎవరి కుటుంబాల దగ్గర వాళ్ళ వ్యాపారాలు ఉన్నా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నాం. నాతో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరినీ విడగొట్టావు. అందరి దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయలు భాగం తీసుకున్నావు నువ్వు. బొమ్మల ల్యాండ్ వల్ల ఊరిని పెట్టి ఎవరు డబ్బుతో ల్యాండ్ కొన్నావు నువ్వు. నీ ప్రభుత్వం పెద్ద నుంచి చేసుకున్నావు. ఎన్ని ఉన్నాయి ముందుకు వస్తే చాలా మాట్లాడచ్చు మేము. కానీ వేదిక కాదు, సంస్కారం అడ్డొస్తుంది మాకు. సంస్కారం మైమరిచి 4 గోడల మధ్య దొంగలు మమ్మల్ని చిత్రీకరిస్తున్నాము. సమాజానికి క్రియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం మేము రియల్ ఎస్టేట్ ఎక్కడ మేము తప్పు చేయాల తెలుసో తెలియక వ్యాపారం చేసే సందర్భంలో ఒక 10 సెంట్లో 20 సెంట్లో 50 సెంట్లో మా రోడ్లో 10 ఎకరాల పొలంలో కాలం ఉంటే అది 100% మా దాంట్లో ఉంది. లేదని నేను ఎక్కడ చెప్పడం లేదు. అయ్యా నేను సత్యాన్ని చెందినవి అని నేను చెప్పడం లేదు. ఉండేది నీకు తెలియదా? తెలియకుండా మా దగ్గర కప్పలు వేసుకున్నావా? నువ్వు రిలేషన్లో ఉండలేదా? బెంగళూరు వ్యాపారాలు చేయడం లేదా? నువ్వు కప్పలు కట్టలేదు ఎవరికి? ఇట్లా చేసావా? మేము కోరుకుంది ఏంటి? సహృదయంతో ఎమ్మెల్యే గారిని కలిసి పార్టీలకు అతీతంగా పోదాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడదాం. ఎమ్మెల్యే గారి సహాయం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఓనర్లకి మంచి మున్సిపల్ శాఖ మంత్రి గౌరవ నారాయణ గారు ప్రభుత్వం ప్రోత్సాహంలో మంచి జీవో తీసుకొచ్చారు. 37 రోజులు జీవో తీసుకొచ్చారు ఈరోజు. ఎందుకంటే నాన్న లేకపోతే సిబ్బంది పడుతున్నారు ప్రజలు, వేసే వాళ్ళకు కూడా వర్కౌట్ కావడం లేదు అని మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచన అనుగుణంగా డెవలప్ అయితే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒక లేవో చేసుకున్నటువంటి యజమాని దోచుకోడు. రైతుకి రేట్ ఇస్తున్నాం, మేము 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం. మీడియా వ్యవస్థ పడుతుంది. పెయింట్ షాపులకు పెయింట్స్ వస్తున్నాయి, పేదలకి కట్టడాలు వస్తున్నాయి, శ్రీరంగానికి స్టీల్ ఉంటున్నారు. అనేక రంగాలన్నీ కూడా ముడిపడినాయి విదేశ రంగాల్లో. కానీ మా దురదృష్టవశాత్తు ఆ 5 సంవత్సరాలు మేము చేసిన మాజీ శాసనసభ్యులు ప్రతాపరెడ్డి చేసినటువంటి అరాచకాలను